what's up guys, welcome back to vlog. అయితే కాఫీ తాగుతున్నా. ఇవి వెళ్ళిడు చూసిన అరే ఇట్లుంటారు అబ్బాయి. ఎప్పుడైనా అంట్లో కడుక్కోరారా మీరు? ఫస్ట్ ఇందులో వే ప్రోటీన్ వేయాలి కొంచెం. ఇదే మన ప్రీ వర్కౌట్. ఫస్ట్ అయితే కొన్ని నార్మల్ నీళ్ళు పట్టాలి. బాగుంటుంది రా భయ్, నేను చెప్తున్నా కదా. ఎప్పుడైనా మీకు మోస్ట్లీ ఎప్పుడైనా సరే లో క్యాలరీ ఆర్ లో కార్బ్ డైట్ చేసేటప్పుడు యూజ్ అవుతుంది. ఊరో నా కెమెరా మడ కూర్చుని వచ్చింది. సో సింపుల్, తాగేయడమే ఇంట్లో. ఒక్కోసారి గడ్డలు వస్తుంది, బట్ లైట్ తీసుకుని ఏం కాదు, బాగానే ఉంటుంది టేస్ట్ అయితే. సో మనం వాడే ప్రోటీన్ ఇదే. కావాలంటే యూజ్ మై కూపెన్ కోడ్. సో గైస్ ఫస్ట్ అయితే కాఫీ తాగుతున్నాం. అట్లనే రీల్స్, వీడియోస్, కుకింగ్స్ అట్లనే మామూలు లేదు కదా. యాక్చువల్గా మీకు చెప్పాలంటే ఫస్ట్ మనకు ఒక మంచి రెస్టారెంటే ఉంది, బట్ ఏం చేస్తాం మళ్ళీ మిడిల్ క్లాస్ వాళ్ళని తొక్కేస్తారు రా భయ్. నేను చెప్తున్నా కదా, తొక్కేస్తారు. అయితే అప్పుడు మా టౌన్లో ఉన్న బార్ అండ్ రెస్టారెంట్లు వాళ్ళు వీళ్ళంతా వచ్చి మూపించి దగ్గర నాది. అది మనకు ఫస్ట్ నుంచి కూడా నాకు బిజినెస్ మీద ఎక్కువ ఉండే, మంచిగా రన్ అయ్యేది. సో రన్ అవుతుంటే మంచిగా రన్ అయ్యే టైంలో మనం ఫుడ్ ఇట్లా అమ్ముతున్నాం అని చెప్పేసి బిజినెస్ మంచిగా రన్ అయ్యేసరికి నడవనియాలి. సో నేను అనుకున్నది ఏదైనా చేసేంతవరకు వదలను. మళ్ళీ పెట్టేదే మా ఊర్లో. మనల్ని నమ్ముకోవాలి రా బాయ్. మనం ఏదైనా చేయగలుగుతాం, ఎంత దూరం పోగలుగుతాం. అండ్ అదే కాకుండా నేను సర్టిఫైడ్ ఫిట్నెస్లో ఒక దాంట్లోనే కాదు, కుకింగ్లో నేను సర్టిఫైడ్. ఐ మీన్ ఎట్లా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద రెస్టారెంట్స్ ఉంటాయి, ఓకే. ఆ రెస్టారెంట్స్ లో కుక్ చేయాలంటే సర్టిఫైడ్ ఏ ఉండాలి. సో నా దగ్గర ఆ కార్డు కూడా ఉంది. ఆ కార్డు ఆడబడి ఉంది నా 3 సంవత్సరాల కిందటమే అయిపోయింది. సో ఆ ఫుడ్ క్వాంటిటీ ఎంత వేయాలి, ఏం వేయాలి, టైమింగ్స్ ఏంది మస్తు ఉంటుంది. దీని గురించి ఎప్పుడైనా చెప్పమంటే చెప్తాం, మస్తు ఫన్ ఉంటుంది. లెట్స్ గో. కాఫీ తాగి జిమ్కి వెళ్తూ మాట్లాడదాం. నాకు నడుచుకుంటూ పోవాలని ఉందిరా. ఈ నుంచి మహా అయితే 1/2 కిలోమీటర్ కూడా ఉండదు, బట్ నడుచుకుంటూ పోతుంటే ఏమవుతుందంటే మా పోరగాళ్ళు ఉంటారు కదా లోకల్లో, మా పోరగాళ్ళు అనే ఎక్కనా నువ్వు పాపం వాడు పని ఆపుకొని మళ్ళీ వచ్చి బండి తిప్పుకొని వచ్చి చూసి తనకు దింపుతా అన్న అంటుండు. రోజు ఇదే జరుగుతుంది. నేనే నడుచుకున్న పోదామని ట్రై చేస్తున్నా, మళ్ళీ ఇక వాడు నాకేమో బాధ అనిపిస్తుంది అట్లా వస్తే నా కోసం. సో అందుకే నేను బండి వేసుకుని పోతున్నా. సో గైస్ ఇప్పుడే జిమ్కి వచ్చిన. ఇప్పుడే నేను ఇంటి దగ్గర నుంచి వస్తుంటే అయితే నాకు నార్మల్గా ఇట్లా ఇష్టం లేరింగ్ చేయటం. ఏదైనా సరే లేరింగ్ చేయటం, ఆ జాకెట్ అవ్వచ్చు, షర్ట్ అవ్వచ్చు, టీ షర్ట్ అవ్వచ్చు, ఏదైనా సరే. ఇగో ఇప్పుడు ఇట్లా షార్ట్ వేసిన, నాకు ఇట్లా ఇష్టం. కొంచెం ఇప్పుడు ఈ కలర్కి కొంచెం అంటే సింక్ అవుతుంది చూసినావా, ఇట్లా ఇష్టం. సో వచ్చేటప్పుడు చాలా మంది అంటే ఈ బటన్ ఇప్పుడు పెట్టినా, అసలు వచ్చేటప్పుడు ఈ బటన్ కూడా తీస్తావు. అయితే ఇప్పుడు ఇట్లా వస్తుంటే అందరూ నన్ను విచిత్రంగా చూస్తారు. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా సరే అంతే. అయితే నేనేమంటున్నా అంటే గుర్తుపెట్టుకోరు, నేను ఈ ఫిట్నెస్ రాకముందు కూడా నాకు ఇష్టం షూ వేయాలి, చాలా కథలు ఉండే. అంటే ఇట్లుండాలి అట్లుండాలని నేను ఇమాజిన్ చేసుకున్నా కొంచెం. సో అవన్నీ ఇప్పుడు నేను మంచిగా చేసుకుంటున్నా, ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నా. అంటే నేను అనుకున్నది నేను చేసుకుంటూ వస్తున్నా. బట్ నేను కొన్నిసార్లు అన్కంఫర్టబుల్గా ఫీల్ అయినా, చాలా మంది ఇట్లా చూస్తుంటే. అదే ఎప్పుడు కొంచెం లా ఉన్నప్పుడు, ఇప్పుడు కూడా అప్పుడప్పుడు కొంచెం 1% అనిపిస్తుంది. తెమ్మనే నా మైండ్ చెప్తా, బొచ్చు అవుతుందా, నీ పని నువ్వు చేసుకోరా భయ్ అనిపిస్తుంది. నేనేమంటున్నా అంటే, నువ్వు ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే, నువ్వు ఏడున్నా సరే, నీకు నచ్చినట్టు నువ్వు ఉండు. ఇప్పుడు వాడు అనుకుంటాడని చెప్పేసి నీకు నచ్చిన లేరింగ్ చేయకుండా ఇట్లా రాకుండా ఉంటావా? ఏమన్నా అంటే రౌడీ వీడికి బాడీ ఉంది, వీడు బాగా బాడీ చూపిస్తుండు అని అనుకుంటారు. అదే కదా బొచ్చు, అది వాడి ఒపీనియన్, అది మన ఒపీనియన్ కాదు కదా. మన ఒపీనియన్ ఏంటి? మనకు నచ్చింది వేసుకోవడం. నీకు నచ్చింది నువ్వు చేయి. అరే బాబు ఇవాళ రేపు ఉంటామో పోతామో కూడా తెలియని రోజులు, ఉన్న 4 రోజులు నీకు నచ్చినట్టు చేయి. అరే ఇవాళకి కొంతమంది మీ ఫ్రెండ్ సర్కిల్లో ఉన్నారో లేరా, అరే అందరం షూ వేసుకుంటున్నాం, నువ్వు కూడా షూ వేసుకోరా అంటే నాకు నచ్చదురా. బేసిక్గా వాడికి వేసుకోవాలని ఉంటుంది, కానీ ఎవడు ఏమనుకుంటాడు అని చెప్పేసి వీడు వేసుకోడు. ఫంక్షన్స్లో ఇట్లా ఫంక్షన్కో ఫ్రెండ్ పెళ్ళికో వెళ్తున్నప్పుడు వేసుకోడు. నేను సింపుల్గానే వస్తారా అనుకుంటారు. ఇది నీ లైఫ్, నీకు నచ్చినట్టే ఉండాలి. ఇప్పుడు రాక డబ్బు కొట్టింది కూడా నీది నాకు నచ్చినట్టు. నీకు నచ్చినట్టు నువ్వు ఉండవా అనేది నీ ఇష్టం. బట్ నేను చెప్పా, ఇది నా ఒపీనియన్. నీ ఒపీనియన్ ఏందో నీ ఇష్టం. అది ఇటు అనుకుంటా. మెడ అయితే గట్టిగా పట్టింది అబ్బా. అయితే ఇప్పుడు వర్కౌట్ అయితే చెస్ట్ లో కూడా లోయర్ చెస్ట్ ఓన్లీ, లోయర్ చెస్ట్ అండ్ ట్రైసెప్. అయితే నేను ఫస్ట్ టైం చేస్తా అంటే లోయర్ చెస్ట్ కొడతా. సో లోయర్ చెస్ట్ కి మై బెస్ట్ వర్కౌట్. లెట్స్ గో. నేను ఏమంటున్నా అంటే ఏమనట్లేదు. సో గైస్ ఫస్ట్ అయితే లోయర్ చెస్ట్ కొడదాం, దాని తర్వాత చూద్దాం. లెట్స్ గో. దన్నగా అనిచ్చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడ పడుతుందిరా నాయన, ఈ అమ్మ మెడ సాగుకు వస్తుంది.
చెస్ట్ వర్కౌట్ చేసినప్పుడు ఏం చేస్తా అంటే గ్యాప్ దొరికింది కదా, గ్యాప్ దొరికినప్పుడు నేను ఏం చేస్తాను అంటే వెంటనే ఇట్లా సింగిల్ కేబుల్ తీసుకొని ఇట్లా చేసేస్తా. చూసి నేను టైం వేస్ట్ చేయను, మ్యాక్స్ అసలు టైం వేస్ట్ చేయను. షూట్స్ ఉంటేనే నాకు టైం వేస్ట్ అవుతుంది, కానీ ఓన్లీ నేను వర్కౌట్ చేస్తే మాత్రం 45 minutes, మహా అయితే 1.5 hours. 3 మజిల్స్ చేస్తే మాత్రం పక్కా 1.5 hours పైన పడుతుంది. ఓన్లీ సింగిల్ మజిల్ అయితే మాత్రం 40 minutes అయిపోగొడతా. చేస్తే ట్రైసప్ అట్లా అనుకో జస్ట్ 1.5 hours అయిపోగొడతా. వెంటనే మళ్ళీ దీన్ని కిందకి వేసుకుంటా, అంతే. చాలామంది చేసేటప్పుడు చేతులు ఇట్లా పెడతారు, అంటే చేతులు జస్ట్ మంచి పొజిషన్స్ అన్నీ మంచిగానే చేస్తారు, చేతులు మాత్రం ఇట్లా పెడతారు ఇట్లా, అంటే షోల్డర్స్ని లాక్ చేయరు. సో ఎప్పటికైనా మీరు గుర్తుపెట్టుకుని షోల్డర్స్ని లాక్ చేయాలి. ఓకే, షోల్డర్స్ ఇప్పుడు నేను ఈ పొజిషన్కి చాలా డిఫరెంట్ ఉంది చూడండి. షోల్డర్స్ మనం లాక్ చేయలే. ఓకే, ఇప్పుడు షోల్డర్స్ నేను లాక్ చేసిన, లాక్ చేసుకొని బ్యాక్ వెళ్ళకుండా ఆపుతున్నా. ఓకే, మనం వర్కౌట్లు చేసేటప్పుడు చిన్న చిన్నవి ఫామ్ అండ్ టెక్నిక్స్ ఉంటాయి. అవి ఎప్పటికైనా నేనే కాదు మీరు ఎవరిని ఫాలో అయినా అవి మీరు కనిపెట్టాలి. అవి కనిపెట్టడం వల్ల మీకు నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఉంటాయి, రిజల్ట్స్ మాత్రం. ఇది నార్మల్. ఓకే, పుషింగ్ మూమెంట్ ప్లస్ ఇది ఫ్లయింగ్ మూమెంట్. ఇప్పుడు నేను షోల్డర్ లాక్ చేస్తాను చూడండి, ఇది పుషింగ్ మూమెంట్, ఇది ఫ్లయింగ్ మూమెంట్. ఓకే, అర్థమైందా? అంటే మనం చేసేటప్పుడు చిన్న చిన్న టెక్నిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఉంది, ఇలా పుష్ చేయటం నార్మల్. ఓకే, షోల్డర్స్ లాక్ చేసి లాట్స్ని స్ప్రెడ్ చేసి మంచిగా లాక్ చేసి స్టిఫ్గా పెట్టి ఇలా అనటం వేరు. నువ్వు ఇలా అంటే ఏముండదు ఆడ, ఇలా స్టిఫ్గా పెట్టి ఇలా అనటం వేరు. ఓకే, చూడు ఎంత డిఫరెంట్ ఉందో చూడు. సో సపోర్ట్ దొరుకుతుంది మన మజిల్స్కి, ఇంకొంచెం వెయిట్ని పుష్ చేయడానికి సపోర్ట్ దొరుకుతుంది. సో గైస్, ఇప్పుడు చాలా మందికి ఈ డిప్స్ అనేవి రావు. సో ఈ డిప్స్ రాని వాళ్ళు లోవర్ చెస్ట్ కి చాలా వర్కౌట్స్ ఉంటాయి. ఇది చేయడం వల్ల ఏంటంటే స్ట్రెంగ్త్. రేపు ఫ్యూచర్ లో నువ్వు లో కార్బ్ డైట్ చేసినా, ఏమైనా కాంపిటీషన్ కి ప్రిపేర్ అవుతున్నా, ఎనీ లో క్యాలరీ డైట్ తీసుకునేటప్పుడు స్టిక్ అయ్యి ఉంటది ఏదైనా అంటే నువ్వు ఎంత కార్బ్స్ తగ్గించినా స్ట్రెంగ్త్ అనేది ఉంటుంది. మరి ఇప్పుడు ఉన్నంత ఉండదు, కాకపోతే 50% అయితే పక్కా ఉంటుంది. దీని బదులు ఇంకా చాలా ఉన్నాయి కదా లోవర్ చెస్ట్ కి, అంత కష్టంగా ఇబ్బందిగా ఎందుకు చేయాలి రాకపోయినా అని అనుకుంటారు కదా. ఇది చేయడం వల్ల స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ అవుతుంది. ఈ స్టాప్స్ ని విజిబుల్ చేయాలి అది ఇది అనుకున్నా, అప్పుడు స్ట్రెంగ్త్ కావాలి. సో ఆ స్ట్రెంగ్త్ అనేది ఇప్పుడు పెంచుకుంటేనే అప్పుడు ఉంటుంది. అర్థమైందా సబ్జెక్ట్? ఈ వర్కౌట్ కూర్చొని చేయడం కంటే నిలబడి చేస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నిలబడి చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే సపోర్ట్ దొరుకుతుంది, లెగ్ సపోర్ట్ దొరుకుతుంది. డబ్బులు ఇలా కిందికి వస్తున్నా ఇలా పైకి నెట్టొచ్చు. ఇంకా కొంచెం గట్టిగా చేస్తా వర్కౌట్స్. మీరు కూడా అనుకోవచ్చు ఏందన్నా ఫిట్నెస్ వీడియోస్ చేయట్లేదు అవి ఇవి అని అనుకోవచ్చు, అవి కూడా ఉన్నాయి, చేస్తా. మేక్ షూర్ మీరు ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. 1M కొట్టి చూపిస్తా ఈ ఇయర్లో నేను. సో గైస్, వర్కౌట్ అయితే కంప్లీట్, వర్కౌట్ అయిపోయింది. అయితే మబ్బు పట్టినట్టుంది బాగా. ఇప్పుడైతే కటింగ్ చేయించుకుందామని అనుకున్నాం. ఇంటికి వెళ్ళి వే ప్రోటీన్ తాగి ఏమైనా తిని మళ్ళీ వస్తా. జస్ట్ ఇప్పుడు మీకు చూపించిన 4-5 క్లిప్స్ కోసం నేను రాలేదు, ఒక 2 వీల్స్ తీసుకున్నాను మంచి. సో వస్తాయి, ముందు వస్తాయి. వర్షం అయితే వస్తుంది, లెట్స్ గో. సో గాయ్స్, కొత్త పలగా ఆకలి అవుతుంది. అయితే ఇక చికెన్ ఎగ్స్ తీసుకుంటే లేట్ అవుతుంది అని చెప్పేసి అట్టి పనులు తీసుకున్నా. మన అయిపోయింది కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. అసలు అయితే వర్షం వచ్చినా తుఫాన్లు వచ్చినా ఏదో వచ్చినా కొంచెం కూడా ఫరక పడుతుంది. సో గైస్, ఫుల్ ఆకలింది రాబోయే నాకైతే. నేను వచ్చేటప్పుడే నార్మల్గా చికెన్ ఎగ్స్ తీసుకొని వద్దాం, ఎగ్స్ కూడా అయిపోయినాయి అనుకున్నా. ఇంకా ఆగితే ఫుల్గా తడిచిపోతా అని చెప్పేసి తెచ్చుకోలేదు. దీంట్లో ఏమేమి ఉన్నాయంటే మోస్ట్లీ అంటారుగా డ్రై ఫ్రూట్స్ అవన్నీ కలిపినవి. ఒక 30 grams ఓట్స్, 1 banana. సో కొంచెం మీడియంగా తీసుకుంటున్నా కార్బ్స్, ఎక్కువ తీసుకోవట్లేదు. ఈ కార్బ్స్ అనేవి కొంచెం తక్కువ చేస్తున్నా. 1 scoop వే, ఇన్ని పాలు, ఇన్ని నీళ్ళు. నేను వచ్చేసరికి ఫుల్ వర్షం ఇంకా. లెట్స్ గో. ఇది తినేసి కొంచెం వర్షం తగ్గితే హెయిర్ కట్కి వెళ్ళి వచ్చాక స్నానం చేస్తా. 1-4 జతలు ఇప్పితే ఉతికేవాడు కూడా ఓడలేడు, మళ్ళీ మనమే ఉతుక్కోవాలా. బాడీ అయితే ఫుల్ సోర్నెస్ ఉంది. జస్ట్ ఇట్లా అన్నా అంతే కథం. అమ్మా చప్పని వచ్చేసింది నిద్ర. బాగా ఒక గంటన్నర పడుకున్నా. గంటన్నరకే మీతో చెప్తున్నా నేను తెలుసా.
బొచ్చు కూడా పడుకోను నేను. ఆఫ్టర్నూన్ అయితే బొచ్చు కూడా పడుకోను. పక్కా పడుకుంటే నైట్ 12, లేసే మార్నింగ్ 8, 9 అంతే. సో నేను వర్క్ ఎక్కువ చేసుకుంటా, నాకు వర్క్ చేసుకోవడం ఇష్టం, నాకు ఎడిటింగ్ చేసుకోవడం ఇష్టం, ఇంకేమైనా పర్సనల్గా పనులు ఉంటే చూసుకోవడం ఇష్టం. సో ప్రతిది నేను మరీ బొచ్చు కూడా టైం వేస్ట్ చేయను రాబాయ్, నేను చెప్తాను కదా రియల్గా మాట్లాడుతున్నా. బొచ్చు కూడా టైం వేస్ట్ చేయను. మనకి రోజు కటింగ్ చేసేది అయితే మనోడే అనమాట. ఇప్పుడు ఏం స్టైల్ చేద్దాం చెప్పరా? హిప్ హాప్ మాట్లాడమైందిరా, మాట్లాడమైంది. ఏం కటింగ్ చేస్తా చెప్పు. స్టైల్ కూడా పైన లేపా. స్టైల్ ఎట్లా ఉంటుంది? స్కిల్ ఎట్లా గుర్తొచ్చిందో అన్న. సో మనోడే ఎప్పుడు మనం కటింగ్ చేసేది నెక్స్ట్ లెవెల్ చేస్తాడు. ఇక మనోడు వాళ్ళ డాడీ మామూలుగా ఉండదు. ఆయన కూడా అన్నీ 25, 30 తర్వాతనే. 24 యువతలో వీడు 24 యువతలో వీడు కూడా వాళ్ళని 25 సంవత్సరాలు వాళ్ళకి చేస్తారు. వీడు 13, 18 సంవత్సరాలు. అంకుల్ ఏమో ఓన్లీ 35 పైన. 35 పైనే అంకుల్స్కే. అంకుల్ నిజం. నీ 30 ఇప్పుడు నీకెన్ని సంవత్సరాలు? తిరగట్లే మిసం. సో గైస్, కింద మిషన్ సౌండ్లు వస్తాయి, అవి ఏం పట్టించుకోమాకండి. అయితే ఓపెన్ చేసినట్టు చూపిస్తా. ఫోటో ఫ్రేమ్స్ అనమాట ఇవి. సూపర్ ఉన్నాయి. ప్యాకింగ్ అయితే మనోడు మస్తు చేసిండు. సో గైస్, యాక్చువల్గా అయితే ఫోటో ఫ్రేమ్స్ ఇట్లా చేస్తున్నా కొంచెం నార్మల్గా ఇన్స్టాలో ఇట్లా పరిచయం ఉండే, అయితే ఇట్లా చేస్తున్నా అన్న, కొంచెం చెప్పన్నా మంచిగా ఉన్నాయి ఫోటో ఫ్రేమ్స్, నచ్చితేనే రివ్యూ ఇవ్వనా లేకపోతే లేదని చెప్పిండే. సో నేనైతే ఇది చేయించిన. సో ఫస్ట్ అయితే ఈ మూమెంట్ నాకు చాలా ఇష్టం, నాకు బాడీ బిల్డింగ్ అంటే ఇష్టం. సో మా అమ్మకి ఇట్లా మెడల్స్ వేస్తున్నప్పుడు ఈ ఫోటో అనేది బెస్ట్ మూమెంట్. ఇంకోటి ఏం చేయించిన అంటే సూపర్ ఉంది కదా. ఈ నా ఇన్స్టా డీపీ కూడా ఇదే, నా ప్రొఫైల్ పిక్ కూడా ఇదే ఇన్స్టా. సో నేను ఇంతవరకు దిగిన ఫొటోస్లో హైలైట్ పిక్ అనిపించిందంటే నాకు ఇదే, అందుకే నేను ఇది చేయించుకున్నా. సో ఈ 2 చేయించుకున్నా. సో గైస్, వీటి గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీది అనేది ఆయిల్ పెయింట్ అనమాట, ఆయిల్ ప్రింట్. సో ఇది వాటర్ ప్రూఫ్, దీని మీద మనం వాటర్ పోసినా ఏమవ్వదు. ఓకే, వర్షానికి తడిచినా దేనికి తడిచినా ఏమవ్వదు. రెండోది, ఈ ఫొటోసే కాకుండా నార్మల్గా మన దగ్గర పాత ఫొటోస్ ఉంటాయి కదా, ఎప్పుడైనా ఇట్లా ఫ్రేమ్ చేయించుకోవాలనుకున్నా వాళ్ళ నార్మల్ ఫోటో ఉంటే చాలు, ఇలా మంచిగా రెడీ చేసి ఇస్తారు. ఓకే, నార్మల్ ఫొటోస్ అంటే మీ దగ్గర ఎప్పుడో పాత ఫోన్లోనో చిన్న ఫొటోస్ ఉంటాయి కదా, అవైనా సరే మంచిగా ఇట్లా చేసిస్తారు. అండ్ ఇంకోటి, ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళు ఆఫర్ పెట్టారు అనమాట, రాఖీ పండుగ వస్తుంది నెక్స్ట్ మంత్ అని. ఎట్లా అంటే 299కి ఎనీ గిఫ్ట్. వాళ్ళ దగ్గర చాలా గిఫ్ట్స్ ఉన్నాయి, అందులో 299కి ఒక గిఫ్ట్ అయితే పక్కా వస్తుంది. ఒకసారి వీళ్ళకి కాంటాక్ట్ అయ్యి చూడండి. అండ్ ఇక్కడ పేజీ ఇది ఇస్తున్నాం, మనోడిది పేజ్ ఇది. ఆ పేజీలో వెళ్ళి మీరు డిఎం చేసినా ఓకే, అండ్ డీటెయిల్స్ ఉంటాయి, వెళ్ళి చూడండి, ఒకసారి చూసుకోండి. నచ్చితే నేనే చెప్తున్నా కదా, బాగుంది, క్వాలిటీ వైజ్గా అంతా బాగుంది. ఎవరైనా చేయించుకోవాలనుకుంటే చేయించుకోండి. లెట్స్ గో.